అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తికీర్తలు. మల్ల ముకీర్చిన చిన్న కోమటిరెడ్డి, రేవంత్ అన్నకు వస్తుందట నెత్తి నొప్పి. పట్నంలా మల్ల వేలినై తుపాకులు, నగల షాపుల గాయగాయేసిరు దొంగలు. లాయర్ నోటీసులు పంపిన రామన్న, సారీ చెప్పాల్సిందేనట బండన్న. కొత్త లీడర్లకు రాజాసింగ్ అన్న సుద్దులు, బయట పెట్టిండు పువ్వు పార్టీ ముచ్చట్లు. అయితే జూబ్లీ హిల్స్ లా పెద్దమ్మ గుడి ఉన్నది మీకు ఎరికే కదా, చాలా ఫేమస్. అయితే ఆ పెద్దమ్మ గుడికి పూజ చేసేందుకు మన పూపట్టి తెలంగాణ పెబ్బ రామచంద్రరావు సార్కు అనిపించిందట. ఆ సార్ కనిపించుడు సర్కార్కు మంచిగా అనిపించలే, అందుకే ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళకుండా చేసిండ్రట. గుడికి పోకపోవడేంది, పూజ చేస్తా అంటే అరెస్ట్ చేసుడేంది అని అనిపిస్తుంది కదా. పారి అసలు కథ ఏందో చెప్తా గాని. అగో రామచంద్రరావు సారు కదలకుండా మెసలకుండా చుట్టుముట్టు పోలీసులు కూర్చున్నారు. ఇది రామచంద్రరావు సార్దే ఇల్లు, తార్నాకలు ఉన్నది. అయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడిలా కుంకుమార్చన పూజ చేద్దాం అనుకున్నాడు రామచంద్రరావు సారు, కానీ పోలీసులు బోనియలే, ఇక గల్మ కూడా దాటనియలే. ఇంటనే అరెస్ట్ చేసినంత పని చేసిర్రు. హౌస్ అరెస్ట్ అంటారు చూడు, గదే హౌస్ అరెస్ట్ చేసిండ్రు. మరి ఎందుకంటే ఈ నడుమ పెద్దమ్మ గుడి మీద పెద్ద పంచాయతీ అవుతాంది, కూల్చివేతల నడమ అవుతాంది. ఇక బీజేపీలు హిందూ సంఘాలు అడ్డం పడ్డారు. గట్లెట్ల గుడిని కూల్స్తారని రామచంద్రరావు సార్ కూడా మస్తుగా గరమైండు. గుడికాడికే పోయి పూజలు చేస్తారని ముంగడ పడ్డాడు. ఇక రామచంద్రరావు సార్ కాడికి పోతే పంచాయతీ ఇంకా పెద్దగా అవుతుందని పోలీసులకు అనుమానం వచ్చిందట. గందుకే సార్ నాడికి ఓనియకుండా ఇంట్లోనే మొసలకుండా చేసిర్రు. బీజేపీ పెబ్బ రామచంద్రరావును గుడికి ఓనిత్తలేరని ఎరకవుడుతోనే ఇక సెంటర్ మంత్రి బండి సంజయ్ అని కోపం వచ్చింది. ఇక సోషల్ మీడియాలో కాంగ్రెస్ సర్కార్ మీద కోపానికి వచ్చిండు. గుడికి కూడా ఓనియారా గిదేం తరికని గరమించిండు. ఇక మొత్తానికి హైడ్రా బుల్రోజర్లు ఆఖరికి పార్టీల నడుమ కూడా పంచాదులు పట్టుకొస్తాయి. అయితే మొన్నటి సంధి సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్నకు మాజీ ముఖ్యమైన మంత్రి రామన్నకు నడుమ బస్తీమే సవాల్ నడుతుంది కదా. అంటే ఎప్పటి సందో నడుతుంది అనుకోర్రి. కాకపోతే మొన్న ఫోన్ ట్యాపింగ్ విచారణ కాడికెళ్ళైతే సై అంటే సై చూసుకుందామా అన్న కాడికి వచ్చింది. సారీ చెప్పాలి అని రామన్న 2 రోజుల టైం ఇస్తే ఏం చేసుకుంటావో చేసుకోపో అని బండన్న సవాల్ చేసినంత పని చేసిండు. మరి ఆ సవాల్కు రామన్న ఏం చేసిండంటే, బండి సంజయ్ అన్నకు లాయర్ నోటీసులు పంపిండు రామన్న. మొన్నటి సంది ఫోన్ ట్యాపింగ్ల మీద ఇద్దరు నడుమ బస్తీ మీద సవాల్ కథ నడుస్తుంది కదా, ఇక దీని మీదనే నోటీసులు పంపిండట. సంజయ్ అన్న ఫోన్ ట్యాపింగ్ మీద అర్థం పర్థం లేకుండా ఏమేమో మాట్లాడుతాండు. ఆయన మాటలతో నా పర్వంత పోయినట్లయితాందని గరంకొచ్చిండు. నేనేం చెయ్యకుండా ఉత్తగా పచ్చిగా బదనాం చేస్తాడు అని నోటీసులు చెప్పిండు ఇక రామన్న. రుజువులు లేకుండా ఏది పడితే అది మాట్లాడినందుకు సంజయ్ అన్న సారీ చెప్పి తీరవలసిందే. అగర్సే సారీ చెప్పకుంటే మాత్రం ఇంకా కేసులు కోర్టులు ఇవన్నీ ఉంటాయట. మరి ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీకి సంజయ్ అన్న పోయొచ్చినాకడ కొన్ని కొత్త ముచ్చట్లు కొన్ని శకరచ్చ ముచ్చట్లు చెప్పిండు. అసలు కథంతా కేసీఆర్ కేటీఆర్ నడిపించిండ్రు. వావి వరుసలు లేకుండా అందరు ఫోన్లను విన్నారు, దందాలు చేసేటోళ్లను బ్లాక్మెయిల్ చేసి పైసలు గుంజిర్రు, సినిమాల జీవితాలను నాశనం చేసిర్రు, ఆఖరికి రేవంత్ సార్ ఫోన్ కూడా అని గోస ఉచ్చుకున్నారు అని గిట్లా చెప్పుకొచ్చిర్రు. ఇక సంజయ్ అన్న గిట్లా అనుడితోని రామన్న కూడా కోపం వచ్చింది. సారీ చెప్పు లేకుంటే లీగల్ నోటీసులు పంపుతా అని వార్నింగ్ ఇచ్చిండు. అయినా సంజయ్ అన్న సారీ లేదు గీరి లేదు, పో నువ్వు ఇమానందిని నేను తింటా అని రివర్స్ సవాల్ చేసిండు. ఇక ప్రమాణాల ముచ్చట ఏమైందో మనకు తెలియదు కానీ ఇగో గిట్లా లీగల్ నోటీసులు అయితే ఇచ్చిండు. మరి దీనికి బండి సంజయ్ అన్న సారి చెప్తాడా లేకుంటే ఎటాత అటాయా అనుకుంటా అదాలతనే తెలుసుకుంటాడా చూడవలసినది. నిజంగా హైదరాబాదు బాగా డెవలప్ అవుతుందోళ్ళ ఎండ్లా అంటారా?
దోపిడీలు, దొంగతనాలు, గన్ ఫైరింగ్ల మీద. ఇన్నొద్దులు దొంగతనాలు అంటే రాత్రులు ఎక్కువ జరిగేటి. కానీ ఇప్పుడు పొద్దుగాలనే దొంగలు రంగంలోకి దిగుతారు, తుపాకులు తీస్తాన్రు, ఫైరింగులు ఎత్తనే ఉన్నారు. ఆగో ఒక బంగారం దుకాణంలో చూడుర్రి దొంగలు ఎట్లా దోసుకుపోయిర్రో, వాళ్ళ చేతులు ఇరిగిపోను. అమ్మో అనుకున్నా కానీ హైదరాబాద్లో తుపాకులు బాగానే వెళ్ళినాయి కదా. మొన్నటికి మొన్న అటు దిల్సుఖ్ నగర్లో పొద్దుగాలనే తుపాకులతో కాల్చుకున్నారా. ఇక ఇప్పుడు మన కూకట్పల్లి చందానగర్లో దొంగలు తుపాకులతో బెదిరగొట్టిర్రు. ఇక సూచించినట్టే బంగారం చోరీకి వచ్చి తుపాకులను వేల్చిర్రు. ఇది ఖజానా నగర దుకాణము. ఇక పొద్దుగాలనే దుకాణం తెరిచిర్రు. ఇట్లా తెరిచి 5 నిమిషాలు అయిందో కాలేదో గంతే కథం 5-6 దొంగలు రానే వచ్చిర్రు. తుపాకీలతోని బెదరగొట్టుకుంటా గాయ్ చేసిర్రు. లాకర్తాలం చేతులు అడిగిర్రు. ఇక ఇయ్యకుంటే చిన్న మేనేజర్ మీద ఫైరింగ్ చేసిర్రు. కాళ్ళ మీద కాల్చిరట. వాళ్ళ చేతులకు జట్టలు పుట్ట. ఇక అంతలోనే పోలీసులకు ఫోన్ కొట్టుడుతోని వాళ్ళు కూడా జల్దే వచ్చిండ్రు. పోలీసులను చూసుడుతోని ఆ దొంగగాళ్ళు ఆడికి వెళ్ళిపారారు. ఇక జైరాబాద్ దిక్కు పోయిరట. మరి ఇప్పుడు వాళ్ళని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. ఇక పోలీస్ సార్ ఏమంటుండో ఒక్క పారి ఇన్నుర్రి మీరు. ఆ మీటింగ్ అయిపోయే ఒక 5 నిమిషాల ముందు 10:40 ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట. మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము. ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు. రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము. కానీ వాళ్ళు రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ తొడపైన కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము. ప్రతి ఒక్కరికి చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసే యంగ్స్టర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు. 7 to 8 మెంబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరికి డబల్ షర్ట్స్ ఉన్నాయి. ఒక్కడే బయట తిరుగుతుండే, మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో తెలీదు, సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది, అదే షూస్ ఉన్నాయి. 6 to 7 మెంబర్స్ ఉన్నారు. 10:40కి వచ్చారు. తిట్టిర్రు, కొట్టిర్రు మేనేజర్ కోసం. ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు, 2 సేఫ్టీస్ ఉంటాయన్నమాట. మేనేజర్ ఇంకా రాలేదు, ఎక్కడున్నారని అందరిని కొట్టిర్రు. ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది మా మేనేజర్ సార్కి. పొద్దుగాలనే పట్నంలో తుపాకులతో దొంగలు గిట్లా ఇరుచుకోబడతోని అందరికి గజ్జుమన్నది కాదా. మరి తుపాకులతోని కాల్చుకునేందుల్లా అసలు హైదరాబాద్ లో ఈ నడమ గిదేం దిక్కుమల్ల రివాజు. ఎవరిని తీసుకొని ఇంత ధైర్యం వస్తాంది కావచ్చు. అయితే ఈ ఖజానా నగల దుకాణం కచ్చే ముందుగల్లా కూకట్పల్లిలా ఇక ఇంకో 2 ఇళ్లల్లో చోరీ జరిగిందట. వాళ్ళే వీళ్ళే వాళ్ళు అంటాండ్రు. ఏం దొంగలో ఏం తుపాకుల రాజ్యమో ఏమో పో. అమ్మో ఈ వానను తలుచుకుంటుంటే భయమే అవుతుందిలా నాకైతే. వాన దేవుడా, ఇక జాల్ దేవుడా నీకు దండం, నీకు కోపం ఎందుకు దేవుడా అని మొక్కుకునే కాడికి అత్తందుల్లా. పట్నం సంగతి మీకు ఎరకయ్యే ఉండాలి, కానీ ఊర్లలో కూడా గోసనే అవుతుంది కాదు. ఆగో వరంగల్ జిల్లాలనైతే మునిగిటట్టే అయిందోల్లా. ఆగో ఈ కుండపోత వానలకు వరంగల్ అయితే ఆగమాగమైందోళ్ళు. ఏడ చూడు నీళ్ళే నీళ్లు. గిరికి బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లో కూడా వరదొచ్చింది. కాలనీలు చెరువులు లెక్క మారిపోయినాయి. ఇండ్లు మునిగినాయి, ఇంట్లో సామాన్లన్నీ నీళ్ళనే తేలినాయి. కార్లు బండ్లు నీళ్ళలో కొట్టుకుపోయినాయి వాళ్ళు. పాప ఒక్క జనం అవస్థ చూస్తా అంటే పానం తల్లడింది. అసలు రోడ్డేదో, చెరువేదో, వాగేదో ఏర్పడకుండా అయిందోల్లా. ఇక ఆడేయడానికి కాదు, జిల్లా అంతటా ఇంకా వానలు పడుతూనే ఉన్నాయి. భూపాలపల్లి జిల్లాలో సర్కారు బళ్ళకు నీళ్ళొస్తే పాపం పోరగాండ్లు హరిగోసపడ్డారు. చెరువు కట్టలు తెగిపోయినాయి, తొవ్వలు బంద్ అయినాయి, రోడ్లన్నీ ఆగమాగం జగన్నాథం. ఇక ఇంట్లుందామనుకుంటేనేమో ఇండ్లకి నీళ్ళొచ్చుడు, బయటకెద్దామంటే ఓ దిక్కు వాన, ఇంకో దిక్కు వరద. నరకం అంటే నరకం అనుకోరాదు. లీడర్లు, ఆఫీసర్లు కాళ్ళ పొంట తిరిగి జనం అవస్థలను అరుచుకుంటాన్రు. ఒక్కొక్కరు బాధ చెప్తా అంటే కండ్ల పొంట నీళ్ళొత్తానే అన్నట్టు ఇంకో 4 వద్దులు అయిన దాకా కూడా పెద్ద వానలు ఉన్నాయటల్లో. హైదరాబాద్ లో కూడా మస్తు వానలు పడతాయట. వాన లేకుంటే పట్టణంలో ట్రాఫిక్ బాగుంటుంది. ఇక మరి వాన పడ్డాక ఎట్లుంటుందో మీకు సపరేట్గా చెప్పవలసిన పని లేదు. నరకం అంటే ఎట్లుంటుందో కనబడేటట్టు వాన కొడితే. అందుకే నేను చెప్పేది ఏందంటే, ఎందుకన్నా మంచిది ఉత్త పచ్చికనైతే బయటకు రాకుండ్రి. అసలే నీళ్ళని నమ్మడానికి లేదు. అందుకనే చెప్తున్నా, ఇనుకోండ్రి ముందే. ఇప్పుడు సృష్టి రహస్యాల గురించి చెప్పుకోవాలి.
సృష్టి రహస్యాలు అనగానే సైన్స్ పాఠాలు అనుకునేరు. మన సృష్టి డాక్టరు నమ్రత మేడం గారు చేసిన లీలలు అన్నట్టు పిల్లల పేరు చెప్పి ఎట్లా దందా చేసిందో మీరు అందరూ చూసిరు కదా, అందరికీ ఎరికైంది కదా. కానీ మేడం గారి ఘనకార్యాలు తవ్వుతున్న కొద్దీ ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. ఇన్నోళ్లకు మోసమర్రకుండా అయితేనే ఉన్నదట. అవు మనం కూడా ఈ సృష్టి వార్తలు కొత్తగా ఏమన్నా నచ్చినాయా చూద్దాం పాండ్రి. నిజంగా ఈ సృష్టి సెంటర్ చేసిన ఘనకార్యాలు వింటుంటే నిజం చెప్తున్నా నాకైతే తలకాయ ఇరుగుతుంది. వల్ల పెద్ద మాఫియానే ఉన్నట్లున్నది కదా ఇది. పాపం పిల్లల కోసం తల్లిదండ్రులకు గాలమేసి వాళ్ళ కాడ లక్షల లక్షల రూపాయలు గుంజి ఎవరికో పుట్టిన పిల్లలను వాళ్ళకి అప్పచెప్తురట. ఇక వాళ్ళేమో మా పిల్లలే డాక్టర్ అమ్మ ట్రీట్మెంట్ చేయబట్టుకనే మాకు పుట్టిందని వాళ్ళు ముఖ సాంబుర పడేటోళ్ళు కాదు. ఎంత ఘోరం అసలు ఇది, గింత అన్యాయమా గింత మోసమా అన్నట్టు ఈ సృష్టి కేసును సిట్టోలకు అప్పచెప్పిదట. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకు ఇచ్చిరన్నట్లు. వాళ్ళు మొత్తం ఈ సృష్టి మీదనే ఉంటారు, ఇంకో పని పెట్టుకోరు. అసలు ఈ కేసు ఫస్ట్ వస్తుంది ఏమైంది ఏంది కథ ఇవన్నీ డీసీపీ మేడం చెప్పింది. ఇంకోరు ఒకసారి. చాలా ఫైల్స్ షీ మస్ట్ హావ్ డిస్ట్రాయిడ్, వాళ్ళు రికార్డ్స్ పెట్టుకోరు ఇట్లాంటివి. సో దాన్ని చూస్తుంటే ఒక ఈజీగా ఒక ఫైల్స్ లైక్ హౌ మెనీ పేషెంట్స్ దే హ్యావ్ డెల్ట్ విత్ అని చూస్తున్నప్పుడు ఒక 50 అబౌవ్ ఫైల్స్ లాంటివి దొరికినాయి. సో అందుకే ఆ ఫైల్స్ ని ఫర్దర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలా ఆర్ వాట్ నీడ్స్ టు బి డన్, దట్ విల్ బి టేకెన్ అప్ బై స్పెషల్. గోపాల్పురం ఒకటేనా మేడం, తెలంగాణ ఇంకా వేరే డిస్ట్రిక్ట్లలో ఎక్కడైనా కేసు లేదు? మా దగ్గర అయితే గోపాలపురం, ఆంధ్రలో ఏపీతో పాటు కొందరు ఉన్నారండి. ఇనిషియల్ కేసులోనే మాకు మెయిన్ కపుల్ విచ్ వాజ్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు కూడా అస్సాం, నేటివ్ ఆఫ్ అస్సాం అండ్ లివింగ్ హియర్. సో దేర్ ఆర్ అదర్ ఏజెంట్స్, వన్ ఏజెంట్ నయన్ దాస్ అని ఉన్నాడు, హీస్ ఫ్రమ్ బీహార్. సో ఇట్లా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నారు. దే ఆర్ వర్కింగ్ ఇన్ ద సిటీ హియర్ ఫర్ లైవ్లీహుడ్. అండ్ కొందరు సమ్ ఆఫ్ ది మేల్ ఏజెంట్స్ దే వేర్ ఇట్లాంటి న్యూ లాంచెస్ అవుతుంటాయి మెడికల్ ట్రీట్మెంట్స్లో. న్యూ లాంచ్ అవుతున్నప్పుడు టెస్ట్ ట్రయల్స్ కోసం పిలుస్తుంటారు. హ్యూమన్ ట్రయల్స్ అవుతున్నప్పుడు దే కాల్ ఫర్ పబ్లిక్లో ఎవరైనా హూ వాంట్స్ టు వాలంటీర్ ఫర్ ట్రయల్స్, న్యూ మెడికేషన్, న్యూ ట్రీట్మెంట్. ఈ కేసు ఇప్పటికీ 25 మందిని అరెస్ట్ చేసిరట. ఇక ఫస్ట్ 8 మందిని అరెస్ట్ చేసిరట, జైలు వేసిరట. దాంతో దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త కొత్త పేర్లు వెళ్ళినాయి. ఇక వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఇప్పటికీ 25 మంది తేలిర్రు. ఇంకా చాలా మందే ఉన్నారట ఈ మోసంలా. అసలు నమ్రత మేడం కూడా వేరేటోళ్ళ లైసెన్స్ నెంబర్తో షిట్టీలు రాసుడు, స్కానింగులు చేసుడు చేసిందట. ఇట్లా తవ్వుతున్న కొద్దీ పెద్ద పెద్ద మోసాలు ఇంకా బయటపడతాయి. ఇక సిట్టుకు అప్పచెప్పిరు కాబట్టి ఇంకెన్ని నేరాలు ఘోరాలు బయటపడితే చూడాలి. నిజంగా నా కుక్కలంటే చాలా భయముల్లా. నేను గిట్లా రోడ్డు పొంట పోతుంటే కుక్క కనబడ్డదు అనుకో, ఇక నా పానం అంతా పోయినట్టే అవుతుంది. ఎవరన్నా కనబడితే చాలు అమ్మ వాళ్ళు ఎంబడి పోతా. కుక్కకు కనబడకుండా మెల్లమెల్లగా జాక్కుంటా అవతల పడతా. అయినా కుక్క కరుస్తే చాలా డేంజర్ వల్ల దిక్కుమల రోగాలు వస్తాయి కదా. అయితే ఢిల్లీ కుక్కలకు ఈ నడుమ పిස්සలేసినట్టున్నది. అవి ఎవరిని పడితే వాళ్ళను కాటు పెడుతూనే ఉన్నాయి. అందుకే ఇక సుప్రీంకోర్టే రంగంలకు దిగింది. ఏమైందో చూడుర్రి. ఇప్పుడు ఢిల్లీలో కుక్కలలోనే నడుస్తుంది కదల్లా. అవు కుక్కలలోనే 2 నెలలు ఇక ఢిల్లీలో కుక్కలు రోడ్ల మీద ఎరుక్కుండా చేయాలి, ఇక వాటిని దూరంగా షెల్టర్లలో పెట్టాలని తీర్పు చెప్పింది. ఇక ఢిల్లీలో కుక్కల మనుషులు బాగా కడుతున్నాయి కదా, దిక్కుమాల రోగాలు వచ్చి పాడైతున్నాయి. అందుకని సుప్రీంకోర్టుకి ఇట్లా తీర్పు చెప్పింది. మనుషులతోని కుక్కలు ఉండొద్దంటూ చెప్పింది. మనుషుల ప్రాణాల కంటే కుక్కలేం ఎక్కువ కాదు, గదే చెప్పింది కోర్టు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతోని కుక్కల మీద పాయరం వేసేటోళ్లకు పానం కలుక్కుమన్నది. షెయి పార్టీ రాహుల్ బాబు అయితే అసలు ఆ తీర్పు నాకు కరెక్ట్ అనిపించలేదు, కుక్కలు లేకుండా చేసుడేంది, ఇక అంతలావైతే పిల్లలు పుట్టకుండా వాటిని ఆపరేషన్ చేయుర్రి, కాటు పెట్టకుండా మందే పెట్టురు కానీ ఇట్లా జనాలతోనే ఉండకుండా చేసుడు తరిక కాదని చెప్పు పట్టిండట. ఇక ఇటు ఇంకా కొందరు సినిమాలు సెలబ్రిటీలకు కూడా కుక్కల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మంచిగా అనిపించలేదట. ఇక ఆలోచన చేయుర్రి అని కోర్టుకే లెటర్ రాస్తుర్రట. అసలైతే ఢిల్లీలో 3 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. గిన్నిగానం కుక్కలను ఎన్ని షెల్టర్లలో పెడతారు, వాటికి తిండెట్లా, టీకానెట్లా, ఎన్ని కోట్లు ఖర్చు కావాలి, ఇక అది అయ్యేది కాదు పోయేది కాదు అని ఇంకా కొందరు అంటారు. మొత్తానికి కుక్కల మీద ఇచ్చిన తీర్పు కొందరికైతే నిద్ర లేకుండా చేస్తాంది.
ఒక రంది పెట్టుకున్నారు. ఇక కొందరైతే అన్నం కూడా ముడతలేరట. మరి అయ్యో ఎట్లా రోడ్ల మీద లేకుంటే కుక్కలు లేకుంటే ఎట్లా అనుకుంటే ఆలోచిస్తుర్రు. ఇప్పుడు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్న మనసుల మాట మనం చెప్పుకోవాలుల్లా. రాజాసింగ్ అన్న పువ్వు పార్టీకి రాజీనామా చేసిండు కదా. ఇక పార్టీ పెద్దలు కూడా ఓకే టాటా బాయ్ బాయ్ అని చెప్పిర్రు రాజన్నకు. ఇప్పటికైతే వేరే పార్టీ దిక్కైతే నజరయ్యలే. కాకపోతే ఈ నడుమ పువ్వు పార్టీలకు కొత్తలు షరీకైతురు కదా. ఆగో గట్లా షరీకయ్యేటోళ్ళ కోసం కొన్ని ముచ్చట్లు కొన్ని ముందు జాగ్రత్తలు చెప్పిండట రాజన్న. అవేంటియో మనం కూడా ఇందాం పాండ్రి. మొన్నటిదాకా మన తెలంగాణలో బీజేపీ అంటే రాజాసింగ్, రాజాసింగ్ అంటే బీజేపీ అన్నట్టే ఉండే కదా. కానీ ఏం చేద్దాం, అన్న అంతటి మనిషికి కూడా కోపం వచ్చే పార్టీ మీద రాజీనామా కూడా చేసిండు. పార్టీ పెద్దలు కూడా సరే మంచిది పోయిరాపో అని రాజీనామా కాగితం మీద సంతకం కూడా పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఈ అన్న ఏ పార్టీలో లేనట్టే. అయితే గీ నడుమ పువ్వు పార్టీలకు కొందరు షరీకైతురు కదా బీఆర్ఎస్కి వెళ్ళి. గువ్వల బాలరాజన్న కాషాయం కండువా కప్పుకున్నాడు. ఇక రాజాసింగ్ అన్న ఏమనుకున్నాడో ఏమో కానీ బీజేపీలో అసలు ఏం నడుస్తుంది, కథ ఎట్లున్నది, ఫస్ట్ ఎట్లా అరుచుకుంటారు, ఏంది ఏం కథ అనేది ఎట్లేరు కానీ గవన్నీ చెప్పుకొచ్చిండు. వల్ల పార్టీలో కొత్తగా షరీకేటోళ్లకు కొంత ముందు జాగ్రత్తలు చెప్పిండు. ముందు జాగ్రత్తలు ఫస్ట్ ఒకటెనక పార్టీలకు వస్తే అటెనక కథ అలాగే ఉంటుందో. ముందుగల్లా ముందు సీట్లు కూర్చోబెడతారు, అటెనక ఎన్నో మూలలకు పంపుతారట. రాను రాను కొత్తలను దేకెట్టాడు కూడా ఉండని చెప్పుకొస్తాడు రాజన్న. గిదే కాదు, టికెట్ల మీద గ్యారంటీ కూడా పెట్టుకోవద్దట కాదు. ఇక తెలంగాణ పువ్వు పార్టీలో కొంత లీడర్లు రుబాబ్ చేస్తారట, వేరేటోళ్ళ మాట నడిపియారట. ఇవన్నీ యాది పెట్టుకొని ఇక పార్టీల షరీక కాకుర్రి, లేకుంటే అటెనక మీరే బాధపడతారు, నేను ఎన్నో బాధలు పడ్డా మళ్ళీ చెప్పొద్దనద్దు ముందే చెప్తున్నా అని ఇట్లా చెప్పుకొస్తుండోళ్ళ. అసలైతే అడక్క ముందే అమ్మాయిన అన్నం పెట్టది అని ఒక శాస్త్రం ఉన్నది కదా. మరి రాజాసింగ్ గిట్లా సలహాలు ఇవ్వమని ఎవరు అడిగిరు కావచ్చు. అంటే అన్న కడుపులో బాగానే బాధ పెట్టుకున్నాడు. మరి అయినా ఇవన్నీ ఎవరు చెప్పుండాలి? గువ్వల బాలరాజులకే చెప్పిండా ఏంది? ఓ అన్న బాలరాజన్న ఇన్నవానే రాజాసింగ్ అన్న ఏమంటాండో పైలమట. మరి అన్నట్టు అధికారంలో ప్రతిపక్షం ఈ మాట ఇన్నరానోళ్ళ మీరు. చెయ్యి పార్టీ ఎన్నడూ అధికారంలో ఉన్నా ఈ మాట బాగా వినబడుతుంది, అవునా కాదా? ఇక ఇప్పుడు తెలంగాణలో చెయ్యి పార్టీ కదా అధికారంలో ఉన్నది. ఇంకేందిగా పార్టీ సాంప్రదాయానికి తగ్గట్టు ఎప్పట్లెక్కనే అధికారంలో ప్రతిపక్షం అనే పాత్రను మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు చాలా విజయవంతంగా పోషిస్తుండు. ఆగ చూడుర్రి సారు మల్లక కడుపులో ఉన్నది ఎట్లా గక్కిండో. అగో రాజగోపాల్ రెడ్డి సారు ఏమో అంటుండో ఇందామో. అన్నా ఇక చెప్పే నువ్వు. సమీకరణం కుదరలేదని అంటుండు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసుంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వడదలు ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వడదలు. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, ఒడ్డు దాడిలో బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేమని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు ముందు తప్పేంది? ఇదే నమ్మరంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గతలనే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. అగనట మా అన్నదమ్ములిద్దరికి మంత్రి పదవులు ఇస్తే ఏమైపోతుంది? ఏమైనా ముళ్ళు అరిగిపోతుందా? ఇద్దరి దగ్గర పనితనం ఉన్నది, ఇద్దరం గట్టోళ్ళం అయినప్పుడు మా ఇద్దరికి ఎందుకు ఇయ్యద్దు? నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఇప్పుడు మాట తప్పుడు గిదేం తరిక
అసలు ఎవరడ్డం పడతాండ్రు అని అంటుండోళ్ళ. అయినా 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాకు 3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకు 3 మంత్రి పదవులు ఇస్తే ఏమున్నది, తప్పేమన్నా అవుతుందా అని గిట్లా ఏమన్నంటే లెక్కలు కుదురుతలేవంటారేంది? దేనికి లెక్కలు, ఎందుకు లెక్కలు? నేను ఓపిక వాడుతున్నాను. ఇగో గిట్లా కడుపులో ఉన్నదంతా కక్కిండోళ్ళ. ఒక దిక్కేమో అన్న పెద్ద కోమటిరెడ్డి సారేమో రేవంత్ సారే 10 ఏళ్ళు సీఎం కావాలని స్పెషల్ పూజలు చేస్తుందట. ఇంకొక దిక్కు తమ్ముడు చిన్న కోమటిరెడ్డి సారేమో తాపకొక పారి రేవంత్ సార్ను మొసలిత్తాండు. గట్లెట్లా 10 ఏళ్ళు ఉంటాడు, ఎవరు చెప్పిర్రు అని ఒకసారి సోషల్ మీడియా వాళ్ళను గట్ల దిచ్చచ్చునా? ఇక మరి గట్ల దిడితే తప్పే కదా అని సీఎం సారు తప్పు అని ఇంకొక పారి, నాకు మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చి మాట తప్పిండని ఇంకొకసారి. ఇగో ఇప్పుడేమో నాకు మంత్రి పదవుల మీద ఆశ లేదనుకుంటేనే నాకెందుకు ఇయ్యరు, ఇస్తే తప్పేందని మళ్ళీ గిట్ల అంటాండు. ఇవన్నింటా అంటే మరి అధికారం పచ్చంలా ప్రతిపక్షం లీడర్లు అన్నట్టే కొడుతుందా లేదా? మొత్తానికి చేపాటి సాంప్రదాయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారైతే ముంగటికి పట్టుకపోతాండా అని చెప్పుకుంటారు. మా టిల్లుగానికి మా నల్ల నాగవ్వకు తిరుగుడు రోగం వచ్చిందో ఏం పాడోవుల్లా ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ అలా ఏడు తిరుగుతుండ్రో ఏం పాడో చూద్దాం పాండ్రి. నాగవ్వ నడు చెప్పనా, టికెట్ అయిపోయి పాడైతాడా? అరే టిల్లుగా ఇవాళ ఎట్లనన్నా చేసి మనం సినిమా చూసి రావాలిరా. సినిమా చూసుడే మరి ఏమనుకుంటున్నావు? రజనీకాంత్ సినిమా చూసి రావాలిరా ఇవాళ మనం. ఇదే ముచ్చటేది ఇలా తినద్దు దెబ్బని తినద్దు, బద్దలైపోవాలి మరి. అరే నాతో పట్టుకొని వస్తున్నావేంద్ర గట్టి వల్ల పోయి ఆలని అడుగుతా కాదు తొబ్బా. ఓ పతు నువ్వు కట్టిందో బంగారు చీర అన్నట్టు మాసిపోయే చీర ఒకటి కట్టుకొచ్చి ఇప్పుడు నాకేమంటా అన్నావు? చీరది ఒకటి చూడబుద్ధి కాక నాకైతే కడుపు. ఆగో నేను చెప్పినట్టుగానే అటో ఇటు తిరుగుతున్నారుగా. ఓర్ నీ మాటలకి తక్కువ లేదని గడుగుడు గాన్నే ఇవాళ ఉన్నారు, పోయి అడుగుదాంపా. అడుగుదాం దా, ఊకే రామకు వస్తున్నది. అన్న తమిళనాడు కిదర్ జాతే ఇక్కడికి వెళ్ళి ఇద్దరు జానా నావు ఇటు ఇటు ఇద్దరికి వెళ్ళి కాదు, మన ఇద్దరమే పోమంటారు. ఇద్దరికి వెళ్ళి ఏంటి పోతుంది ఇంకా తెలియదు. ఆగో తమిళనాడు రాష్ట్రం కోసం ఎందుకు అడుగుతుండు గిడు? ఆయన ఇద్దరు కలిసి పోతారా ఏంది అక్కడికి? ఓ నాగవ్వ 10 గొట్టంగా ఉందంట ట్రైన్, నడు పోదాం. ఇన్నే మస్తుతా అన్నావు. పారా పోదాం. ఇవాళ ఎట్లా చేసినా నేను సినిమా కూడా ఇంటికే రాను. ఓ పట్టు నడు. ఆగో పోతూనే ఉన్నారు కదా. అరే టిల్లుగా ఏడికి పోతున్నావురా నాకు చెప్పకుండా? నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. అర్థమైందనుకోండి డైలాగ్ వినగానే. ఏమనుకుంటున్నావు? కూలీ రజనీకాంత్ సార్ది కూలీ సినిమా రిలీజ్ అవుతుంది. నేను తమిళనాడు పోతున్నా. నీకు ఎప్పుడు పోవాలని ఏమన్నా రూల్ ఉన్నది? ఏమన్నా నేను బజాబ్తో పోతా, నీకు చెప్పకుండా చేయకుండా కూడా పోతా. ఆగో గంత దూరం ఎందుకురా? మన తాన కూడా టాకీస్లకు వస్తుంది కదా. అవు అదినే ఇక్కడ 400 రూపాయల టికెట్ అయితే తమిళనాడులో 200. ఇక మేము ఆ పైసలతోని పోతాం అత్తం పోయేత్తాం. నేను టిల్లుగాడు బరాబరు పోయేత్తాం. కోల్గేట్ తెచ్చి గాడిద పండ్లు తోమినట్టున్నది. పోన్రి మీకేడ పని లేదు, ముద్దుగా తిరగడానికి పోతుర్రు అటు ఇటు. మాకేమో తెలివి లేదనుకుంటున్నా, గందుకని మనం తెలివితో రైలు బండి మీద పోతాను. నీ అవన్నీ తెలివి రాయవడా మస్తుంది పోర్రి. రామచంద్ర దీంతో ఇదే పేషమక్క, నాకు అర్థం కాదు. దీంతో నీ అవన్నీ ఎత్తి రోగం. దీంతో మాకేం తెలివి లేదనుకుంటున్నావా? మా ఇద్దరికి తెలివి బాగుండదు కాబట్టి రైలు బండికి పోతాను. నీ అవన్నీ తెలివి లేదు కాబట్టి గానే కూసో. అది నీకు మనం పోతే కళ్ళు ఓడతలేవురా, కడుపు కాల్చిపోతున్నది ఇది. ఈ మొన్ననే తెలిసింది మా ఇద్దరికి. అక్కకేమో రజనీకాంత్ సార్, నాకేమో నాగార్జున సార్ ఇస్తాం. అందుకనే మేము పోతాను. చూసిండ్రు కదా, సూది ఒక తానుంటే దారం ఒక తాను ఎక్కిస్తారు మా వాళ్ళు. అట్లుంటది మా వాళ్ళతోని. కానీ నిజంగానే మస్తు లొల్లు అవుతుందిలా. అబ్బా టికెట్ల రేట్లు ఆ రాష్ట్రంలో ఒక తీరు, మన తాన ఒక తీరు ఉన్నందుకు మళ్ళా ముక్కీర్చిన చిన్న కోమటిరెడ్డి రేవంత్ అన్నకు వస్తుందట నెత్తి నొప్పి. పట్నంలా మల్ల వేలినై తుపాకులు, నగల షాపుల గాయగాయేసిరు దొంగలు. లాయర్ నోటీసులు పంపిన రామన్న, స్వారీ చెప్పాల్సిందేనట బండన్న. కొత్త లీడర్లకు రాజాసింగ్ అన్న సుద్దులు, బయట పెట్టిండు పువ్వు పార్టీ ముచ్చట్లు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతో ముచ్చట పెట్టే బుద్ధి అవుతుంది కానీ ఇంకా టైం అయిపోయాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా, ఉంటా మరి.